మీ కాన్స్టిట్యున్సీ అసలు గోషామాల్ కదా? ఆ, గోషామాల్ ఎట్లుంది పరిస్థితి? రాజా సింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు గోషామైల్ ఎట్లుంటది అని అంటే, గోషామైల్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లైన్ అన్నమాట. గోషామాల్. గోషామైల్ ఇక్కడ భౌగోళికంగా ఆ భావోద్వేగాలు అనేది చాలా వేగంగా పరిగెత్తుంటాయి. అక్కడ ముస్లింలకైనా కానీ, ఇక్కడ హిందువులకైనా కానీ. అక్కడ ఏదన్నా చీమ చిటుక్కుమంటే ఇక్కడికేని ఉవ్వెత్తున లేస్తారు, ఇక్కడ ఏమన్నా చీమ చిటుక్కునంటే అక్కడ ఉవ్వెత్తున లేస్తారు. అంటే బార్డర్ లో ఉన్నాం కదా, ఇప్పుడు మనం చూస్తుంటాం టీవీలలో బార్డర్ లో ఇద్దరు జవాన్లు ఉన్నప్పుడు ఎట్లుంటాయి వాళ్ళ భావోద్వేగాలు. వాళ్ళను కొంతమంది రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, పూర్తిగా వాడుకుంటున్నారు. మేము అదే ఇప్పుడు బస్తీ నిద్ర చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు దళితవాడలో బస యాత్ర చేసిన, ఉచిత విద్యనిచ్చిన, జాబ్ మీద పెట్టిన, ఇవన్నీ ఒక మానవుడు అనేది ఎదగాలి అన్నదే కాన్సెప్ట్ ఉండాలి కదా జీవితంలో. నువ్వు ఎదిగితే 10 మందిని ఎదిగిస్తావు, నువ్వే ఎదగకపోతే 10 మందిని నీ దగ్గరికి ఎట్లా వస్తారు? అది కాకుండా వీళ్ళు కేవలం మతమే అంటున్నారు. అదే నడుస్తుంది ఖచ్చితంగా. నేను ఏమంటున్నా, మాధవ్ ఓట్లాడుతారు, అక్కడ వాళ్ళు రహీం పేరు చెప్తారు, ఓట్లాడుతారు. రామ్ రహీం కొట్లాటలో నేను వచ్చిన కదా, గడ్డం రామ్ రహీం కొట్లాటలో వచ్చే చితికిపోయాడు. నేను ఏమంటున్నా, నాకేం రిగ్రెట్ లేదు. నేను ఇంకా ప్రజలకు దగ్గర అయినా, ఇంకా ప్రజలకు వాస్తవం చూపించిన. ఇవాళ మాధవిలత కథ చెప్దాం. నేను మాధవిలత 2 సంవత్సరాలు అయింది మా దగ్గర. మొన్నటికి మొన్న మీకు కూడా తెలుసు, హ్యాబిట్స్ లో ఒకటి కాలిపోయింది, అది మా గోషామైల్కే వస్తుంది. అక్కడికి మాధవిలతకు 1,50,000 ఓట్లు పడ్డాయి ఓన్లీ గోషామైల్కి. గోషామైల్ అక్కడ ఆ ఫర్నిచర్ షాప్ కాలిపోతే అందులో 6 చనిపోయినరు. వచ్చిందా కనీసం అక్కడ? కనుక్కోండి, వచ్చిందేమో. రాలే ఆమె. అంతకుముందు మదీనాలో జరిగింది, హైదరాబాద్ నియోజకవర్గమే. నేను మొత్తం మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉన్న రెండిట్లా. అక్కడ ఎంతోమంది, ఒక కుటుంబం 12 మంది చనిపోయారు, అక్కడికి రాలే. నువ్వు వచ్చి వాళ్ళను పరామర్శించి వాళ్ళకు ఏదో ఎక్స్గ్రేషియా ఇప్పించే ప్రయత్నము ఒక టీవీ ద్వారా, ఒక వీడియో, ఇదేమి లేదు. అంటే ఇదే జరుగుతుంది భార్గవ్. మతం మీద రాజకీయం చేసే వాళ్ళు ప్రజల యొక్క వీక్నెస్ ని సొమ్ము చేసుకొని, ఆ భావోద్వేగాలను సొమ్ము చేసుకొని మళ్ళా కంటికి అనిపించరు. అదే విధంగా రాజా సింగ్, అదే విధంగా మాధవిలత. రాజా సింగ్ గెలిచిన తర్వాత అసలు హైదరాబాద్ లో బీజేపీ లేనప్పుడే ఆయన గోషామాల్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు అంటే పార్టీ పక్కన సస్పెండ్ చేసింది, పక్కన పెట్టింది అనుకుందాం. ఎందుకు పదే పదే రాజా సింగ్ ని ఓట్లేసి గెలిపిస్తున్నాడు జనం కూడా? నేను అదే చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఊహించుకో, బార్డర్ లైన్ పాకిస్తాన్ ఇండియాకి భావోద్వేగాలు ఎట్లుంటాయి మీకు జస్ట్ నువ్వు ఇమాజిన్ చేయగలుగుతావు. అక్కడ ఏంది అని అంటే దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. మతం అన్న పదాన్ని పూర్తిగా వాడుకుంటున్నారు. రాజా సింగ్ అయితే మతాన్ని, ఇప్పుడు నేను ఒక్కటి మీకు అడుగుతా, మీకు నేను ఈ యొక్క నాకు మీరు తెలియజేయండి. రాజా సింగ్ ఏడనైనా ఎక్కడనైనా అభివృద్ధి మీద ఏడనైనా కొట్లాడిండి, అసెంబ్లీలో కానీ ఏడనైనా కానీ లేదు. ప్రజాక్షేత్రంలో అభివృద్ధి పనులు చేసేటప్పుడు అదే వైరల్ అయ్యిందా? లేదు. ఈయన స్వచ్ఛందంగా సేవాభావం ఏదన్నా గుడి కట్టించో, బడి కట్టించో, వాళ్ళు ఏదైతే వాళ్ళ తండ్రిదండ్రుల పేర్లనో, లేకపోతే వాళ్లకు సామాజిక స్పృహతోనే ఏదన్నా సేవా దృక్పథంతో ఏదన్నా వీడియోలు చూసిర్రా? మీరు చూడలేరా? అవి కనిపించాయి కూడా. కేవలం ఏంటి అని అంటే, ఏదన్నా వీడియో వస్తే ఆ ముస్లింల మతం మీద, వాళ్ళ మీద తిట్టి ఈయన ప్రచారం చేసుకుంటాడు. పరిపాలన ఎట్లుంటది గోషామాల్లో రాజా సింగ్? ఆయన మీద ఇప్పటి వరకు ఎలిగేషన్స్ అయితే లేవు, ఆరోపణలు అయితే లేవు. అయ్యో చాలా. చెంబల్కా డాకు అంటే తెలుసా? తెలియదు నాకు. చెంబల్కా డాకు బందిపోటు దొంగ రాజా సింగ్. ఎట్లా అని అడిగితే, రాజా సింగ్ కొద్దిగా విహారయాత్ర పర్యటిస్తుంటాడు, 3 నెలలకు వస్తాడు. వచ్చి డేగ కన్ను వేస్తాడు కాన్స్టిట్యూన్సీ మీద. ఎవడు ఇల్లు కడుతున్నారు అందరి లిస్ట్ తెప్పించుకొని దాడి చేస్తాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, వాళ్ళతో డబ్బు వసూలు చేస్తాడు. మీకు ఆశ్చర్యం అవుతుంది, ఈయనకు ఈల్డ్ కాని వాళ్ళు, ఈయనను వ్యతిరేకించిన వాళ్ళది 250 ఇండ్ల మీద ఈయన బాజాప్తా అయిన లెటరేడ్ మీద మున్సిపల్ లో కంప్లైంట్ ఇచ్చాడు, కులగొట్టుండ్రని. ఇట్లాంటి ఎమ్మెల్యే ఎన్నైనా చూసి ఉంటారా మీరు? ఏదన్నా ఉండని, ఏమున్నదో అది ఉండని, నీ నియోజకవర్గంలో నీ ప్రజల ఇండ్లు కులగొట్టిపించే నాయకుడు కులగొట్టిపించే ప్రయత్నం చేస్తాడా? జరిగిందా అది? అదే
ఎంక్వైరీ చేయమన్నాడు, మొత్తము అసెంబ్లీకి అని ఆయన ఫోర్స్ పెట్టి ఎంక్వైరీ చేయించి కొలతలు చేయించి చేస్తుంటే కోర్టుకు వెళ్ళిండ్రు ప్రజలు. అంతే, ఇంత బ్లాక్ మెయిల్, ఇంత అవినీతి. ఇవాళ ఇంత చేస్తున్నా కూడా ఇన్నిసార్లు ఎట్లా గెలిపిస్తున్నారు మరి? నేను ఇప్పుడు నీకు ఒక్కడే చెప్తా, ఇన్నిసార్లు ఎట్లా గెలిపించుకున్నారు అని అంటే, నేను బీఆర్ఎస్కి వచ్చినాక నా శాయశక్తిలో నేను చాలా ప్రయత్నం చేసిన, నేను చాలా హార్డ్ వర్క్ చేసిన, పార్టీని నా పటిష్టం చేయడానికి చాలా రకాల, ఎందుకంటే నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన కాబట్టి జనాల దగ్గరికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ మీద చాలా పనులు చేసిన. దళితవాడలో బస యాత్ర చేసిన, జాబ్ మేళ ఇచ్చిన, ఇంకోటి ఉచిత విద్య ఇచ్చిన, జూనియర్ డిగ్రీ పీజీకి, అట్లాగనే ఇప్పుడు బస్తీ నిద్ర చేస్తున్నా, ఆ బస్తీలను వండుకొని వాళ్ళ సమస్యలు వింటున్నా, ఇవన్నీ నేను చేస్తున్నా. తర్వాత ఆ ఫలితం కూడా మాకు వచ్చింది. లాస్ట్ టైము మేము, నేను అదే చెప్తున్నా లాస్ట్ టైము ఇప్పుడు మనము లోకలైజ్ మొత్తము, మీకు తెలుసు కదా హైదరాబాద్ అంటే ఎంఐఎం అంటే హైదరాబాద్. ఇప్పుడు నేను మీకు ఒక్కటి నీ గోషామైల్లోనే చెప్తా. గోషామైల్ లోపల మా లాస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలలో ఒక నందుబిలాల్ అని ఒక వీక్ క్యాండిడేట్కి ఇచ్చినాం. ఇస్తే అది కొన్ని సమీకరణలలో పోయింది ఆయనకు. పార్టీ ఆదేశం అని మేము అందరం పనిచేసినాం. ఎంత గట్టిగా పనిచేసినాం అంటే అంత గట్టిగా పనిచేసినాం. మాకు 66,000 ఓట్లు వచ్చినాయి. రాజా సింగ్ 74,000 ఓట్లు వచ్చినాయి. ఓన్లీ 12,000 13,000 తేడా. అంటే మేము గెలిచినట్టే కదా. అయితే ఇక నా ఓట్లు అయితే నేను చెప్పిన కదా, రహీము నాకు 20,000 పైచిలకు పడ్డాయి. అంటే నేను ఏమంటున్నా, ఓన్లీ గోషామైల్ నుంచి మంచిగా పడ్డాయి. ఇంకోటి ఇక్కడ ఏంది అంటే, పార్లమెంట్ అన్నది మోడీ ఫ్యాక్టర్ ఒకటి, అక్కడ హిందూ ముస్లిం ఫ్యాక్టర్ ఒకటి, ఇవే దీంట్లో. ఇప్పుడు మీరు వేరే దగ్గర కూడా మీరు ఎన్నికలు చూసుకుంటే ఎమ్మెల్యేనేమో మనోని గెలిపిస్తారు, ఎంపీకి వచ్చేసరికి మోడీ ఫ్యాక్టర్, మోడీ ఫేస్ వేస్తారు. అంటే ప్రజలకు ఒక స్పష్టత వాళ్ళు ఏర్పరచుకున్నారు. అయితే అది వాస్తవంగా ఇప్పుడే కొడతాం. ఇప్పుడే రాజా సింగ్ ని రాజకీయంగా ఎప్పుడో ఆయన ఏంది అన్నట్టు అవుట్ అయిపోయిండు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు ఎలక్ట్రల్ సిస్టమ్ లో కొట్టాలి, అది ఖచ్చితంగా కొడతాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, అవుతుంది. రాజా సింగ్ అంటే బీజేపీ అరే ఇవే మాట్లాడుతుంటారు కదా. నేను చెప్తున్నా కదా, రాజా సింగ్ అంతా డాకు 420 ఇంకెవరు లేరు. ఆయన అన్ఫిట్ యూజ్లెస్ ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ 119. నేను 119 నియోజకవర్గాలల్లో రాజా సింగ్ అంత వరస్ట్, వేస్ట్, అన్ఫిట్, యూజ్లెస్ అనే ఎమ్మెల్యే వేరోడు లేడు. ఈయన బిరుదులు తెచ్చుకుండు. నేను రాజా సింగ్ స్ట్రేట్ అవే, మీరు ఆయన ఎన్నికైనప్పుడు అఫిడవిట్ చేయండి, ఇప్పుడు చేయండి, ఆయన ఆస్తులు ఎంత పెరిగినాయి, ఎంత ఉండొచ్చు ఆస్తులు, 100 కోట్లలో ఉంటాయి. అరే కార్పొరేటర్ ఆడ ఉన్నాయి 200 కోట్లు. కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ కి 200 కోట్లు ఉంటాయి. శంకర్ యాదవ్ ఎవరు? ఆయన కార్పొరేటర్, బేగం బజార్ కార్పొరేటర్, కుడి భుజము, ఇద్దరు కలిసి లూటి. ఈయననైతే ఏకంగా జైలు శాఖ అదే ల్యాండ్ కబ్జా చేసిండు, హౌసింగ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసిండు. వాసవి బ్యాంక్ కుంభకోణంలో ఉన్నాడు. వాసవి బ్యాంక్ మీకు తెలుసు లేదా, కుంభకోణంలో ఉన్నాడు. విత్ ఎవిడెన్స్. నేను ఏమంటున్నా, ఈడ ఒక్క ప్రతి వర్డ్ కి నేను ఒక ఎడ్యుకేషనలిస్ట్ ని, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల నుంచి వచ్చిన, ఏదైనా వేగ్గా మీకు నేను ఎలిగేషన్ చేస్తలేను, ప్రతి దానికి కట్టుబడి ఉంటా విత్ ఎవిడెన్స్. లేదైతే చట్టపరంగా నా మీద చర్య తీసుకోవచ్చు.